నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చేద్దాం అనుకున్నా. సరే ఎట్ట చెప్పారు కాబట్టి నిన్న ఒక ఈనాడు పేపర్లో లేదు లేదు నా క్యారెక్టర్ జరుగుతుంది. ఇప్పుడు పిచ్చిరాతలు రాస్తూ ఉన్నారు. నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి కావాలి అని చెప్పడం జరిగింది. సీఎం గారు లేదు కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నేను ప్రయత్నం చేశాను, ఎందుకంటే మొదటి నుంచి మన తోడు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను. కానీ నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. వాసు ఎమ్మెల్యేగా వాసు గారు ఎంపీ గారికి ఇది క్రాస్ ఓటింగ్ జరిపిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడించేదానికి అన్నారు. నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను. ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు రొమ్ము గుద్దినట్టు అవుతుంది. ఖచ్చితంగా అందరు కూడా చెప్తారు, నాకు ఎవరు ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయాలని తెలియజేసుకుంటా ఉన్నా. పార్టీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాసి ఎదవ పాంప్లెట్ వేయటం, సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవడో పేరు రాయకుంటే పేపర్లో రాయటం, ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్ట దాగా కూడా వేస్తా. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మేధాతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా.